హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, ఇండియాలో హాస్పిటల్ ఒక బిల్డింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో చాలా కేటగిరీస్ పేషెంట్స్ ఉంటారు. లైక్ క్యాష్ పేషెంట్ అని, ఇన్సూరెన్స్ పేషెంట్ అని, సిజిహెచ్ఎస్ పేషెంట్ అని, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ పేషెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎందుకు కాంప్లికేటెడ్ అంటే ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఆరోగ్యశ్రీలో ఒక రేట్ ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ లో 50,000 ఉంటే ఇంకో ఇన్సూరెన్స్ సేమ్ ట్రీట్మెంట్ 60,000 ఉంటుంది, ఇంకో ఇన్సూరెన్స్ 70,000 ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో అందుకనే బిల్డింగ్ లో ఇటువంటి ఛాలెంజెస్ అనేది ఉంటదని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో దీని గురించి ఇంకా డెప్త్ గా వెళ్ళాలంటే చాలా మేజర్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ సిరీస్ లో ఫౌండేషన్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలంటే ఒక సినారియో తెలుసుకోవాలి. అదేంటంటే హాస్పిటల్ కి ఒక వ్యక్తి ఎప్పుడైనా ప్రాబ్లం అయి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ కి, ఇక్కడ ఒక 2 సినారీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఏమో వచ్చేసి నార్మల్ గా ఉన్నాడు, జస్ట్ ఫీవర్, బాడీ పెయిన్స్ గురించి ఉన్నాడు. ఇంకో పేషెంట్ కి చాలా సీరియస్ అన్నమాట, అంటే నడవలేకపోతున్నాడు, అట్లీస్ట్ అంటే బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాడు, ఆ కండిషన్ లో ఉన్నారు. సో ఇద్దరు పేషెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరైతే నార్మల్ గా బాడీ పెయిన్, ఫీవర్ అని చెప్పాను కదా, ఆయన నార్మల్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ రాయించుకొని టెస్ట్లు ఏమైనా రాస్తే చేయించుకొని వచ్చేయాలని అనుకుంటాడు. ఎవరైతే సీరియస్ కండిషన్ పేషెంట్ ఉన్నారు కదా, ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిన తర్వాత రావాల్సి వస్తుంది. సో ఈ 2 సినారియోస్ ని, ఏదైతే కొంచెం స్టేబుల్ గా ఉన్న పేషెంట్ ని ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కి వెళ్తాడు. అదే విధంగా ఏదైతే కొంచెం సీరియస్ కండిషన్ లో ఉన్నాడని చెప్పాను కదా, ఆ పేషెంట్ అయితే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఐపీడీ. సో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపీడీ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాం. ఒక పేషెంట్ హాస్పిటల్ కి ఎంటర్ అయిన తర్వాత ఆ పేషెంట్ ఆ హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క నేమ్, ఏజ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత ఏ ప్రాబ్లంతో వచ్చాడో ఆ పర్టికులర్ డాక్టర్ కి అసైన్ చేస్తారు. అంటే ఓపీడీ అంటే మనకు తెలిసిన డాక్టర్ కానీ, లేదంటే ఎవరైనా సజెస్ట్ చేస్తే ఆ డాక్టర్ కి చూపించుకోవాలి అనుకుంటే మనం చెప్పొచ్చు. లేదనుకుంటే మన ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఎవరు అసైన్ చేయాలో వాళ్ళకి అసైన్ చేసి పంపిస్తారు. సో ఓపీడీ రిజిస్ట్రేషన్ అన్నది హాస్పిటల్స్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ టైం చేసుకుంటారు. తర్వాత ఆ పర్టికులర్ డాక్టర్ ఎవరికైతే మనం చూపించుకోవాలనుకుంటున్నాం కదా, ఆ డాక్టర్ యొక్క ఫీజు కట్టించుకొని ఆ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్, తర్వాత డైరెక్ట్ గా డాక్టర్ ఛాంబర్ దగ్గరికి మనకి పంపిస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత ఇంటరాక్ట్ చేసి మన ప్రాబ్లం చెప్పుకుంటాం. డాక్టర్ గారు చెక్ చేస్తారు ఏంటి అన్నది. అదేవిధంగా టెస్ట్లు ఏమైనా రాయాలంటే రాస్తారు. ఆ టెస్టులు చేయించుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత చూపించుకొని మెడిసిన్స్ రాయించుకొని మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు రావాలి ఏంటి అన్నది మనకి చెప్తారు. దాన్ని ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అని అంటారు. సో ఇక్కడ వరకు మీకు దాని గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఐపీడీ అంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ప్రతి హాస్పిటల్లో. అక్కడికి వెళ్తే గనక మెడికల్ టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని హిస్టరీ నోట్స్ వేసుకొని ఆ పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ డాక్టర్ ని వాళ్ళు అసైన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అదే విధంగా రిక్వైర్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసి, అడ్మిషన్ అయితే అడ్మిషన్ గురించి మనకి చెప్పి అలా అడ్మిట్ చేసుకుంటారు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఓపీడీ అండ్ ఐపీడీ. ఇప్పుడు ఓపీడీలో బిల్లింగ్ ఏంటి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్నాను, తర్వాత ఫీజు అన్నాను. అదే విధంగా డాక్టర్ రాసిన తర్వాత టెస్ట్లు ఏమైనా రాస్తే గనక అది మళ్ళీ ఓపీడీ దగ్గరికి వచ్చేసి ఓపీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి బిల్ పేమెంట్ చేసి తర్వాత మెడిసిన్స్ ఏదైతే రాసి ఉంటారో అది ఓపీ ఫార్మసీ లో కొనేసి వెళ్తారు. సో అది అక్కడితో అయిపోయింది ఓపీ బిల్లింగ్. ఐపీ పేషెంట్ అయితే అడ్మిషన్ లోనే ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ అన్నాను కదా, ఆ పర్టికులర్ అటెండర్ అన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. సీరియస్ కండిషన్ లో పేషెంట్ ఒక్కరే వెళ్తే చాలా ఇబ్బంది అవుద్ది. అందరికీ తెలిసిందే కదా, అడ్మిట్ చేస్తారు ఎమర్జెన్సీలో. తర్వాత పర్టికులర్ పేషెంట్ అనమాట, పేషెంట్ డీటెయిల్స్ అన్ని కోఆర్డినేట్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవంతా చూసుకుంటారు. సో ఈ విధంగా ఐపీడీ ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓపీడీలో మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ రాస్తే ఓపీలోనే పక్కనే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, శాంపిల్ కలెక్షన్ రూమ్ ఉంటుంది, అక్కడే చేసుకుంటారు, అంతా అక్కడే అయిపోతుంది. మరి ఇన్ పేషెంట్ అంటే పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ వార్డ్ లో ఉంటాడు. అటువంటి టైంలో ఎలా అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక అవేర్నెస్ టైప్ లో తెలుసుకుందాం. ఇన్ పేషెంట్ లో ఏంటంటే ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్ అన్నది అండ్ ఏదైనా మెడిసిన్స్ అన్నవి ఇవన్నీ కూడా బెడ్ సైడ్ డైరెక్ట్ గా
ఆ పేషెంట్ ఒక ఐడితో ఇండెంట్ చేసి రప్పించుకుంటారు. సో కావాల్సిన మెడిసిన్స్ కానీ అడ్మిషన్ అయిన సజెస్ట్ చేస్తారు కదా, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇవన్నీ మెడికల్ సిబ్బంది, నర్సింగ్ టీమ్ అని అండ్ అదేవిధంగా ల్యాబ్ టీమ్ అని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి డాక్టర్ గారు చెప్పిన టెస్టులన్నీ చేయించుకొని రిపోర్ట్స్ ఫాలోఅప్ చేసి డాక్టర్స్ వచ్చేసరికి అంటే మీకు మానిటరింగ్ అలా చేస్తారు. ఎవరైతే ఆ పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా, ఆ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ ని మానిటర్ చేసి మెడిసిన్స్ ఇవన్నీ జర్నీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బిల్లింగ్ పర్సన్ కి తెలియాల్సింది ఏంటంటే, సో ఒక పేషెంట్ ఎప్పుడైనా ఓపీకి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏ కంప్లైంట్ తో వచ్చాడు అన్నది మైండ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఫీవర్ తోనే వచ్చాడు అంటే ఈ పేషెంట్ ఫీవర్ డాక్టర్ కలిశాడంటే ఒక జనరల్ టెర్మినాలజీ నాలెడ్జ్ ఉండాలి. ఫీవర్ అయితే ఓకే, ఫీవర్ కి బేసిక్ గా ఏ టెస్టులు రాస్తారు, ఓకే సిబిసి ఫీవర్ కి సంబంధించిన మలేరియా టెస్టులు ఇవన్నీ అంటే ఒక ఎక్స్పీరియన్స్ తో అది వస్తుంది. బట్ ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీ ఉంటది. అదే విధంగా వేరే ప్రాబ్లం వచ్చి ఒక జనరల్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఓకే హ్యాండ్ లో ఏదో కాయలాగా అయింది, అది చూపించుకుందామని వచ్చారు. సో ఆ కాన్వర్సేషన్ లో మనకు తెలిసిపోద్ది ఓకే దీనికి ఏ టెస్ట్ రాయొచ్చు, ఓకే మేబీ అల్ట్రాసౌండ్ రాస్తారా లేదంటే ఎక్స్రే రాస్తారా. సో ఈ విధంగా టెర్మినాలజీ నాలెడ్జ్ ఉంటే మనం బిల్లింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏ టాపిక్ కవర్ చేశామంటే ఓపీడీ అండ్ ఐపీడీ. ఏ సిచ్యువేషన్ లో ఆ రెండు వర్తిస్తాయి అండ్ అదే విధంగా ఓపీడీలో పేషెంట్ వచ్చిన వెంటనే హాస్పిటల్లో ఏ ప్రాసెస్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ తెలుసుకొని, అదే విధంగా ఐపీడీలో ఎమర్జెన్సీలో వస్తే ఏ స్టెప్స్ ఉంటాయి అన్నది బేసిక్ తెలుసుకున్నాము. ఈ సిరీస్ లో తెలిస్తే కనుక ఫర్దర్ గా అవన్నీ ఈజీగా అర్థమవుతుంది. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే పేషెంట్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు పేషెంట్ షెడ్యూల్ అన్నది హాస్పిటల్లో ఉంటుంది, ఏ విధంగా ఫాలోఅప్స్ ఉంటుంది, ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా బ్లడ్ టెస్ట్లు అన్నది చేస్తారు. హిమ్స్ అంటే కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని గురించి తెలుసుకుందాం అండ్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ద్వారా మెడికల్ బిల్లర్స్ కి ఒక నాలెడ్జ్ కాకుండా పీపుల్స్ కూడా ఒక అవేర్నెస్ టైప్ లో ఓకే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఫాలో అవ్వచ్చు అని జనరల్ అవేర్నెస్ లాగా తెలుసుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.